మొన్న రాఖీ పౌర్ణమి టైంలో మా రెస్టారెంట్ కి ఒక ఒమానీ కస్టమర్ వచ్చింది అనమాట. ఒమాన్ లెక్క రెడీ అయ్యిండు, ఒమాన్ లెక్కనే నెత్తికి ఇది ఒమాన్ లెక్కనే డ్రెస్ వేసుకున్నాడు మొత్తం. ఆ ఒమానీ కస్టమర్ చేతులకు మొత్తం రాఖీలు ఉండే. నాన్న నీ చేతికి రాఖీలు ఏంది, నువ్వు ఒమానీ కదా అన్నాడు. అంటే ఒమాన్ వాళ్ళు కట్టుకోవద్దా రాఖీలు అని చెప్పాను నాతో. నాన్న కట్టుకోవచ్చు పర్లేదు, కానీ మామూలుగా మా ఇండియన్స్ హిందువులే కట్టుకుంటారు అట్లా రాఖీలు, ఒమానీ కట్టుకోవడం చూడడం ఫస్ట్ టైం అని చెప్పిన. తనేమని చెప్పినంటే యాక్చువల్ గా మేము ఒమానీ హిందూస్ అని చెప్పినంటే నేను షాక్ అయిపోయినా. ఈ గల్ఫ్ లోనే హిందూస్ ఉంటారు, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ, నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ పంజాబీకి వచ్చిన వాళ్ళు హిందూస్ ఉంటారు. కానీ ఒమాన్ లో మీకు క్వశ్చన్ తెలుసా, గల్ఫ్ లోనే ఈ అరబ్ కంట్రీలోనే హిందూ అరబ్స్ లేరు అసలుకి, ఏ కంట్రీలో లేరు. సౌదీ లో చూసుకున్నా, దుబాయ్ లో చూసుకున్నా ఏ కంట్రీలో లేరు. కానీ ఈ మొత్తం గల్ఫ్ లోనే ఒక్కొక్క దేశం ఉంది. ఒమాన్ లోనే హిందూ ఒమానీస్ ఉన్నారు. అంటే వాళ్ళ పాస్పోర్ట్ ఒమానీ పాస్పోర్ట్, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అరబిక్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటది, గుజరాతీ ఉంటది, కానీ ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడేది అరబిక్ మాత్రమే. సో అరబిక్ పాస్పోర్ట్, ఒమానీ పాస్పోర్ట్, వేసుకునే డ్రెస్సులు మొత్తం ఒమానీ డ్రెస్సులే ఉంటది. సో వాళ్ళు మొత్తం ఒమాన్ లాగానే ఉంటారు, కానీ వాళ్ళు పూజించే మతం మాత్రం హిందూ మతమే. వీళ్ళు ఒమానీ హిందూస్ ఒమాన్ లా 1000 మంది మాత్రం ఉన్నారు. మొత్తం గల్ఫ్ లో 1000 మంది మాత్రం ఉన్నారు హిందూ అరబ్స్. ఈ 1000 మంది ఒమానీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆల్రెడీ వీడియో మోస్ట్ లెంత్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఇక్కడ ఉన్న ఒమానీ హిందూస్ గురించి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ. సో పార్ట్ కోసం వెయిట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.